హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి సాతాను సమాజం ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళ ఎజెండా ఏంటంటే మనుషులను ఏ రీతిగా దేవుని యొక్క ఆలోచనల నుండి జీవితాలు చెడగట్టాలి, దేవుని నుండి మళ్లించాలని ఆలోచన చేస్తున్నాయి. అందులో ఒక దెయ్యం పరిగెత్తుకుంటూ వచ్చి, నా దగ్గర ఒక ఐడియా ఉంది, వాళ్ళని మందిరానికి వెళ్లకుండా చేస్తే వారు దేవునికి దూరం అయిపోతారని చెప్పింది. మిగతా దెయ్యాలు కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసాయి. అయితే అందులో ఒక క్రొత్త విషయం నేను కనిపెట్టానని ఒక అపవాది వచ్చి చెప్పింది. అదేంటంటే మనుషులో నిరాశ కలుగజేస్తే బాగుంటుందని ఈ ఐడియా వచ్చి ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ వేశారు. అదే రీతిగా నేడు ప్రపంచంలో అనేక మందిలో నిరాశ ఆవరించి ఏమి చేయాలో తెలియని నిస్సాయ స్థితిలో చివరకు మరణానికి కూడా వెనుదిరగడం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక ఏలియా గొప్ప కార్యం జరిగించాడు. ఆకాశం నుండి అగ్ని దించాడు. కానీ యెజెబెలు చంపేస్తానని మాట్లాడిన ఒక మాటకు నిరాశతో బద్రీ వృక్షం కింద మరణాపేక్షతో కూర్చున్నాడు. కానీ దేవదూత ఇచ్చిన అన్నం నీరు త్రాగి బలం పొందుకుని 40 రేయి పగళ్ళు నడిచి హెరెబు పర్వతానికి చేరుకున్నాడు. నీ జీవితంలో కూడా వ్యక్తుల యొక్క మాటలు, కార్యాల ద్వారా నిరాశలోకి వెళ్తుంటే జీవజలమైన దేవుని వాక్యాన్ని చదువు, ఆయనతో సహవాసం చెయ్యి. నేనిచ్చు నీళ్లు ఎన్నడను దప్పిగొనడు, జీవజలపు ఊట నేను అని దేవుడు మాట్లాడుతున్నారు కదా. నీ నిరాశలో, ఒంటరితనంలో దేవుడితో గడుపు. ఆయన నిన్ను ఆత్మతో ఉజ్జీవింపజేస్తారు. అపవాది యొక్క ఆలోచనలు చెదరగొడతారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.